దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ కాలంలో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా తన వాక్కు నుంచి బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 53వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దాని తొలగి పూర్తిగా చెడి ఉన్నారు, ఒక్కడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలు మృంగు పాపాత్ములకు తెలివి లేదా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి ప్రజలను తేరి చూస్తున్నారట. దేవాది దేవుడు తేరి చూసుకున్నప్పుడు ఒక్కరితో ఉదయకాలమే లేచి ఆయన వెతుకువారు లేరంట. ఆహారం ప్రార్థన చేయకుండా ఆహారం రింగునట్లుగా పాపాత్ములైన మనుషులు దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం రింగుతున్నారంట. ప్రార్థన చేయకుండా ఆహారం రింగినట్లుగా పాపాత్ములైన మనుషులు దేవుని ప్రజలు రింగునట్లుగా వారికి తెలివి లేదా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా, ఉదయకాలమే దేవుడిని వెతుకు వారు కలరేమో అని దేవుడు చూస్తుండగా, నీకు సహాయం చేయడానికి దేవుడు నీ వైపు చూస్తుండగా, ఉదయకాలమే దేవునికి ప్రార్థన చేయడం, దేవుని వెతకడం, ఈరోజంతా దేవుని కాపుదలలో ఉండడం, దేవాని రక్షణ సంరక్షణ కావాలని ప్రార్థన పూర్వకంగా వెళ్ళు వారు కలరేమో అని దేవుడు ఎదుగుతూ ఉండగా, ఆ కృపలో మనందరం నిలిచి ఉంటాం, ఆశీర్వాదంలో నిలిచి ఉంటాం. ప్రార్థన చేయకుండా ఆహారం రేపునట్లుగా నా ప్రజలు మీకు పాపాత్ములు అనేవారు. దేవుడు పాపాత్ములు లెక్కలో వారిని చేర్చాడు కనుక ఎవరు ప్రార్థన చేయకుండా ఒక రోజు ప్రారంభించొద్దు, ఒక డే ప్రారంభించొద్దు. ఆహారానికి ముందు ప్రార్థించాలా, ఏదైనా పని చేయడానికి ప్రార్థించాలా, ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా మన ముందు కొనసాగుతూ ఉండగా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, నీకు ఘనోత్సాహంతో ఇవ్వబోతుండగా ఈ దినమెల్లా ప్రతిదినము దేవుడు నీకు కావలిగా ఉంటూ కాపరిగా నడిపిస్తూ మంచి ఆలోచన చెప్పి మంచి సలహాలు ఇచ్చే గొప్ప దేవునిగా నీకుండా పోతుండగా, వాగ్దానాన్ని బట్టి పాపాత్ములు చేరకుండా దైవిక బిడ్డలుగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మోహనత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు వస్తున్న బలమైన వాకు వచ్చిన బట్టి నీకు మహిమ. మేమంతా ప్రార్థన పూర్వకం ఒక రోజు ప్రారంభిస్తూ నీ చిత్తంలో నీ ఆశీర్వాదం నీ కృపలో వర్ధిల్లినట్టుగా సహాయం చేయమని చేస్తున్నామని పేరు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమె మంచి లైక్ షేర్ కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడతాం. హ్యాపీ